मारे देवी मारे देवन मारे स्वामी अय्यप्पो अय्यप्पो स्वामी स्वामी शरणम स्वामी शरणमयप्प దివ్యజ్యోతి శబరిమల మహాపాదయాత్ర ఈ రోజుకి 38వ రోజు స్వామి. ఈరోజు అయ్యప్ప స్వామి దర్శనం కాబోతున్నది. రేపు పొద్దుగాల 39వ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం అవుతుంది స్వామి. ఈరోజు సాయంత్రం దర్శనం అవుతుంది స్వామి. ఈరోజు అందరు స్వాములు పులిమడ ఎక్కువవుతున్నారు స్వామి. కావున స్వాములందరూ చల్లగా అష్టమని హరిహరపుతో కూర్చున్నాం స్వామి. జీవితంలో ఒక్కసారైనా ఏవలైనా మాల వేసిన స్వాములు ఒక పాదయాత్ర రావాలని కూర్చున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణం స్వామి స్వామియే శరణమయ్య. శబరిమల మహాపాదయాత్ర నానకరంగూడ టు శబరిమల హైదరాబాద్ కి 38 days మా పాదయాత్ర స్టార్ట్ అయ్యి మధ్యలో బ్లాగ్స్ వీడియోస్ చేసినాను. ఇప్పుడు కుంబ్లీ నుంచి క్షేత్రంకి వచ్చినాము. క్షేత్రం నుంచి టు క్షేత్రం నుంచి పులిమేడ యాత్ర స్టార్ట్. పులిమేడ మన గుడి స్వామి సన్నిధానంకు పులిమేడకు వెళ్తున్నాం స్వామి. 12 kilometers ఉంటుంది. ఈ 12 kilometers జర్నీ ఎట్లుంటుంది ఏముంటుంది అనేది చూపిస్తాం వీడియోలలో. నెక్స్ట్ క్లిప్లో మన పులిమేడ యాత్ర స్టార్ట్ అయింది. సన్నిధానంకు ప్రయాణం. ఏమంటావు? స్వామియే శరణమయ్యప్ప. పులిమేడ మీకు ఈ మాట మీవేమో ఎక్కువైపోతున్నాయి. ఏం లే, నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోనికి. వద్దు, ఆగు ఇప్పుడు వద్దు, జరా ఇప్పుడు ఒక 10 seconds చేసామని అంతే. ఓం శ్రీ స్వామి శరణమయ్య. కనిపిస్తున్నాయి చూడు తెల్ల బిల్డింగ్. ఆడికేం స్టార్ట్ అయినాం స్వామి. స్టార్ట్ అయ్యి వీడికి వచ్చినాం. పులిమేడ శబరిమల. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. నార్మల్ తోల 5 kilometers నడిస్తే ఇక్కడ 50 meters నడిస్తే ఒక ఎత్తు స్వామి. స్వామియే శరణమయ్యప్ప. పులిమేడ అంటే మాటలు కాదు స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప మీద భారం వేసి నడుస్తున్నా. ఆయననే దిక్కు. సర్వాపదశి రక్షకనే శరణమయ్యప్ప. హరిహర సుతనే శరణమయ్యప్ప. హరిహర సుత నాన్న చిత్తనయ్యనయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. ఇగో వీళ్ళు వచ్చేటోళ్ళు అందరూ మా దివ్యజ్యోతి మహాపాదయాత్ర సభ్యులు. వీళ్ళు వచ్చే వాళ్ళందరూ మా వాళ్ళే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పాయిజన్ ముంగటికి ఎన్ని వచ్చిందనుకో అప్పుడు ఏం చేస్తాను. ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా అది మనం చూసి అడుగు మంచిది అనుకోని వదిలేసి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ మా దివ్యజ్యోతి సభ్యులు. వీళ్ళు పెట్రోల్ రాజ్ కాక అంటారు కానీ స్వామియే శరణం అయ్యప్ప.
ఈ టీం మా ఇంకా టీం అండి. ఇక వీళ్ళంతా మా టీం సభ్యులు. మేము 8 మంది టీములు. ఇట్లుంటది మా టీం కథ. స్వామియే శరణమయ్యప్పగో. ఏనుగు పాదం, గజరాజు పాదం చూడు, గోడకేసి రాసినట్టుంది. చాలా పెద్దగా ఉంది. వీడియోలో మీకు కనిపించకుండా స్వాములు చాలా పెద్దగా ఉంది. 2 చేతులు 3 చేతులు పడతాయి, అంత పెద్ద పాదం ఉంది. స్వామియే శరణమయ్యప్ప. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పులిమేడల జంతువుల గురించి, ఎస్పెషల్లీ ఏనుగులకు, సింహాల గురించి కట్టిరు. ఇది కాలువ, నీళ్ళు తాగే నీరు. వావ్, నైస్ కదా. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. మేము పాదయాత్ర చేయడానికే కారణం మా అమ్మ నాన్నలు చేసుకున్న పుణ్యమే నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను. తర్వాత మా బాబాయ్, మా పిన్ని, మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు అందరికీ ఎంతో రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఉన్న పరిస్థితిలో పాదయాత్ర చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. అవసరమా అన్నారు. అయ్యప్ప మీద భారం వేసి పోతున్నా. నాకేమీ తెలియదు. ఒక్కటే మనసులో అనుకున్నా, అయ్యప్ప నువ్వే దిక్కు, నువ్వే రక్ష, సర్వాపద రక్షకనే అంటారు. అది ఉండాలి నా పైన అని ఆయనకు దండం పెట్టుకుని ఆయన మీద భారం చేసి నడుస్తున్నా. మజాక్ కాదు, చుక్కలు పట్టపగలు. స్వామియే శరణమయ్యప్ప. మా గురుస్వామి ఇరుములు సెట్ చేస్తాం. వర్షం బండి ఉండే ఇంతకుముందు. వర్షం పడితే రెయిన్ కోట్లు వేసుకురు. మళ్ళీ వర్షం తగ్గింది, రెయిన్ కోట్లు ఇప్పేసి మళ్ళీ బ్యాగ్లలో పెట్టేస్తారు. స్వామియే అయ్యప్ప. అంతేనా గురుస్వామి? ఓకే స్వామి. ఇక్కడ చూడండి ఎంత నొప్పులతో వస్తున్నామో. ఇవి చూస్తుంటే అంత మైమర్చిపోతుంది పానం. ఈ అందాలు 2 కళ్ళు సరిపోవండి. ఏమంటారు జగనన్న గారు? కావాలి అండి, కావాలి గురుగారు. కట్టేనా అండి? తీసుకోండి. మల్లన్న దేవుడు నీ గురించి అయినాం. ఏది ఇది? వావ్, 2 కాళ్ళు కూడా కావాలంట. అయ్యప్ప దయ్యం ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ లైఫ్. ఇది సన్నిధానం. సన్నిధానం కనిపిస్తుంది చూడండి. సన్నిధానం, అయ్యవారి సన్నిధానం. దీనికి ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుండొచ్చు అండి. స్వామియే శరణం అయ్యప్ప. మల్లికార్జున గారు
చెప్పండి గురుగారు. ఒక ఫోటో తీయమంటే నీకు ధరిస్తలేదు అనే విషయం నాకు తెలుసు. నీ పానం మొక్కుంటలేదట. ఎందుకు తీస్తా స్వామి, నాకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఏ ఫోన్ లో తీయాలి చెప్పండి. నీ ఫోన్ లో తీసినట్టే చేస్తున్నావు, అది నీ ఫోన్ కాదనే విషయం. నా ఫోన్ నా దగ్గర లేదు, గురుస్వామి ఫోన్ ఇప్పుడు వచ్చింది. చెప్తున్నా సార్, పాదయాత్ర చెప్తున్నా నేను. కింద చూసుకుంటా మంచిగా నడుగు. ఇట్ ఈస్ ఏ నాట్ మై ఫోన్, ఇట్ ఈస్ ఏ గురుస్వామి ఫోన్. ఓకే సార్, కంటిన్యూ ప్రాసెసింగ్. ఐ విల్ క్లిక్ యువర్ పిక్స్, డోంట్ వరీ. స్వామియే శరణం అయ్యప్ప. సామి ఈ పులి మెడలో నడుస్తప్పుడు మా బామ్మాడికి టోకన్లు వచ్చిండు సామి. గగన్పాడు గ్రామం నుంచి వచ్చిండు సామి. ఎక్కడ తప్పిపోయిండు ఈ పచ్చని అడివి సామి. పులులు వేటాడినాయా, పులిపాలకు పోయిండా, దగ్గర ఎక్కడ పోయిండు సామి? ఆ సామి పులిపాలు తేయడానికి గురు సామి, సామిని ఎక్కడ వదిలిపెట్టినావు సామి? నీకోసం వచ్చిండు మా బావ. ఎక్కడ సామి ఎక్కడ పోయిండు? ఈ అడవి ఇంత దట్టమైన ఎక్కడ పోయిండు సామి? గురు సామి ఎక్కడ పోయిండు సామి? పులిపాలు దేనికి సామి? చాయ్ పెట్టుకొని సామి గురు సామి మామడి కనిపించండి. ఆ సామి సామి మామడి ఎక్కడ పోయిండు సామి? సామి మామడి ఎక్కడ పోయిండు ఇప్పుడు ముంగటికి ఎలుగు వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అది మనం చూసి అడుగు మనుషులు అనుకొని వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడ చూడు ఆ కొండలు ఎత్తుట స్వామి, అక్కడ ఎక్కుతుడు. ఏడెక్కుతురు స్వామి? అయ్యో స్వామి నాకు కనిపిస్తలే. డైరెక్ట్ డైరెక్ట్ ఆడది కనబడరా? కానవడ్డా నడుచుకుంటుంది. వందోమప్ప వస్తున్నమప్ప స్వామియే అయ్యప్పో. స్వామి శరణం అయ్యప్ప శరణం, భగవాన్ శరణం, భగవతి శరణం, దేవన్ శరణం, దేవి శరణం, స్వామి అప్ప శరణం అప్ప వందోమప్ప. నీకోసం వచ్చిండు స్వామి. స్వామి మీ అన్న ఎక్కడ వేయండి స్వామి? కాక బాగా దూపకున్నాడని పులిపాలు వెనుకరానికి పోయాడు. అరే ఈ దట్టమైన అడవిలో ఎక్కడ పోతుండు స్వామి? పాలు వింటాడు స్వామి. పులిపాలు వచ్చినా ఏం వచ్చినా పాలు తాపి స్వామి పాలాభిషేకం చేసుకొని అయ్యప్ప దర్శనం చేయించుకొని ఇంటికి తొలకొస్తానని మా కాక చెప్పి తొలుకొని వచ్చాడు స్వామి. స్వామి దట్టమైన శరణమయ్య. స్వామి దట్టమైన అడవి స్వామి. ఈ ఏనుగులు మరువులు వస్తే ఎక్కడ స్వామి తప్పిపోతే స్వామి ఎక్కడున్నా ఆ కన్యాస్వామి కాపాడి ఆ గురుస్వామిని దొరకరావాలని కోరుతున్నాం స్వామి. అయ్యప్ప స్వామిని కోరుతున్నాం స్వామి. స్వామి అయ్యప్ప పులిమిడల ఏనుగులు వస్తే భక్తులకు ఏం చెప్తాడంటే కన్యాస్వామిగా ఎవరైతే కన్యాస్వామి ఉంటే నేను హామీ చేయని చెప్తాడు స్వామి. అది శరణాలు చెప్పుకుంటా ఏనుగులు గాని పులులు గాని నీకు ఏది వచ్చినా అటు పోతాయి స్వామి. అంత అయ్యప్పని శరణ ఘోష చెప్పండి స్వామి. మా పాదయాత్ర నానకరాంగూడ రంగనాథ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది స్వామి. గత నెల 15వ తారీఖు నానకరాంగూడ రంగనాథ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైంది స్వామి. 84 మంది బృందంగా బయలుదేరినాం. నానకరాంగూడ, నింగంపల్లి, ఇక్కడ జియాగూడ, అక్కడ చిన్నమంగళారం, పెద్దమంగళారం, షాద్నగర్, అల్వాల్, గుత్తి, బంజారా హిల్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో స్వామి మనము బిదర్, కర్ణాటక చెందిన బిదరు,
నల్లగండ్ల గ్రామం నుంచి రామకిషన్ రెడ్డి గారు, ఇలా రాజమండ్రి నుంచి వచ్చిర్రు సైకిల్ యాత్ర చేసి అందంగా బృందంగా బయలుదేరిన 38వ రోజు స్వామి ఈరోజు మన పులిమేడ ఎక్కుతున్నాం స్వామి. పులిమేడ కంప్లీట్ కానీ కోసం సగం అయిపోయింది స్వామి. ప్రశాంతంగా స్వాములు నడుస్తున్నారు. ఈరోజు పులిమేడ ఈరోజు 60% స్వాములు పులిమేడ నడుస్తున్నాం స్వామి. 40% స్వాములు క్షేత్రంలోకి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళు రేపు దర్శనం అయిపోతుంది స్వామి. ఈరోజు మాకు దివ్యజ్యోతి మహాపాదయాత్ర స్వామి ఈరోజు సంపూర్ణంగా విజయవంతంగా జరిగింది స్వామి. అంతా ఈరోజు దర్శనము అంతా స్వాములు బ్రహ్మాండంగా కోఆపరేట్ చేస్తూ బ్రహ్మరథంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా నడుస్తారు స్వామి. ఇలాగే స్వాములు పాదయాత్రలో దివ్యజ్యోతి పాదయాత్రలో వచ్చి ప్రతి ఏటా వచ్చి మంచిగా నడిస్తే మేము ఉత్సాహంగా ఇంకా తీస్తాం స్వామి. ఎలాంటి కానీ మేము ఛార్జీలు తీసుకోము, డబ్బులు తీసుకోము. ఇలాగే వస్తే ఇలాగే ఉత్సాహంతో మేము యాత్ర చేపిస్తాం స్వామి. మాకు ఎలాంటి ఆకంఠం లేదు, దీనిలో డబ్బు సంపాదించాలని మాకు లేదు, ఆశ లేదు స్వామి. అందరూ మన లోకేష్ అన్న చాలా అనుభవం, 2 నిమిషాలు మాట్లాడతాడు స్వామి. 2 నిమిషాలు మాట్లాడతాం. లైవ్ ఉంది. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. గత ఏడాది నుంచి మేము సపరేట్గా పాదయాత్ర తీస్తున్నాం స్వామి, దివ్యజ్యోతి పాదయాత్ర అని. మాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా, ఆనందకరంగా ఉన్నది స్వామి. అసలు నడుస్తే కూడా నడిచినట్టే లేదు స్వామి. మాకు ప్రతిదీ ఏది లోటు లేకుండా మా ముత్యారెడ్డి గురుస్వామి మాకు అన్నిట్లో సహకరిస్తున్నారు. ప్రతి దాంట్లో ఇప్పుడు పాదయాత్ర నడవడంలో కూడా, ఈ పులిమేడ ఎక్కడంలో కూడా మాకు సహకరిస్తున్నాడు. తను తోడున్నందుకు మేము ముందరికి సాగుతున్నాం స్వామి. రామకృష్ణ రెడ్డి స్వామి 1 నిమిషం స్వామి శరణమయ్యప్ప. స్వామి మా తల్లిదండ్రులకు పాదాభివందనం. నేను పుప్పలగూడ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం పాదయాత్ర. ఊరే కూడా వచ్చినావునా? మా జగన్ రెడ్డి గురుస్వామి వెంబడి మా టీం లీడరు కాజాగూడ 3 సార్లు పాదయాత్ర, 2 సార్లు పులిమేడ. ఆయన అనుభవానుసారం మేము నడుస్తున్నాము. బాగుంది స్వామి. మీ సన్నిధానం పేరు వచ్చిన సన్నిధానం పేరు చెప్పు. సన్నిధానం పేరు సన్నిధానం స్వామి. స్వామి శరణం ముత్యారెడ్డి గురు స్వామి వాళ్ళ సన్నిధానం స్వామి. స్వామి శరణం. ఫస్ట్ టైం పాదయాత్ర చేస్తున్నాం స్వామి. హైదరాబాద్ నుంచి మేము పులిమేడ ఎక్కినాం స్వామి. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. నడురే శరణాలు చెప్పండి అన్నగారు. మా టీం లీడర్, మా సర్వాపర రక్షకుడు అన్నస్వామి. చేయలేపు వచ్చే అయ్యో మా మామస్వామి. ఇది పులిమేడ అంటే ఏం పులిమేడ? స్వామి శరణం. శరణమయ్య స్వామి. శరణమయ్య స్వామి. శరణం అయ్యప్ప. శరణం అయ్యప్ప. శరణం పునయ్య స్వామి. శరణం అయ్యప్ప. శరణం అయ్యప్ప. శరణం పునయ్యప్ప స్వామి. శరణం అయ్యప్ప. శరణం పునయ్యప్ప. మర్చిపోకురి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. నాగరాజ్ యాదవ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొన్ని వీడియోలు ఎలా చేయాలో కామెంట్ చేయండి. డే 1 నుంచే ఎపిసోడ్ లాగా తీద్దాం అనుకున్నాము, కానీ ఫోన్ సహకరించలేదు, మెమరీ సహకరించలేదు. మామూలుగా మధ్యలో తీసిన. ఈ 48వ రోజు మా పాదయాత్ర. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం శబరిమల పాదయాత్ర. దివ్యజ్యోతి ఆధ్వర్యంలో మంచి ఎపిసోడ్లు తీస్తే ఇప్పటివరకు 20-25 ఎపిసోడ్లు అవుతుండే, కానీ చేయలేకపోయినాం వీడియో. కంపల్సరీ ఈ పాదయాత్రకు సంబంధించి 3 బ్లాగ్స్ వస్తాయి.
3 బ్లాగ్స్ అయితే చేస్తాను, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 అని. వీడియోలు కొన్ని రికార్డ్ అయినాయి, కొన్ని మెమరీ ఫైల్స్ ఎగిరిపోయినాయి, కొన్నిట్లలో వాయిస్ సరిగ్గా రాలేదు, కొన్నిట్లలో వాయిస్ వచ్చింది. మంచి మంచి క్లిప్స్ తీసుకొని 3 వీడియోలు 3 బ్లాగింగ్ లాగా చేసి పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎంత కష్టము, ఎంత ఇబ్బంది అవుతుందో ఈ లొకేషన్స్, ఈ పులిమేడు ఉన్న ఘాట్ సెక్షన్లు, ఈ అందాలు చూస్తే ఆ కష్టం, ఆ బాధ మొత్తం పోతుంది. చూడాల్సిన లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాల వేసుకున్న వాళ్ళు, సాములు అయినా కానీ, మాల వేసుకున్న వాళ్ళు అయినా కానీ ఒకసారి పులిమేడ నడవండి, మీ జీవితం ధన్యం అయిపోతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. హరిహర చిత్త నాన్నదే. ఓం శ్రీ హరిహర సుత నాన్నద చిత్త నయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. శరణాలు చెప్పుకో అంత దమ్ము కూడా లేదు మీకు. ఈ అందాలు చూడండి, వా 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 వాటి బ్యూటీ స్వామి. సాములు సాములు చూడండి, సాములు ఒక్కొక్కల కష్టాలు చూడండి. ఏం లేదు, ఆ కష్టంలోనే సుఖం ఉంది, ఆ కష్టంలోనే అయ్యప్ప ఉండు, ఆ కష్టంలోకేనే అయ్యప్ప స్వామి బయటికి గుంజుకొస్తాడని ఒక చిన్ని నమ్మకంతో ఈ యాత్ర స్టార్ట్ చేసినాం. నీతోని కాదు ఎందుకు అది ఇది అన్నారు, కానీ మా ఊళ్ళోకి ఇంతలోకి కూడా చెప్పలేను నీ ఇట్లా పోతున్నా అని. అంటే కొంతమందికి తెలుసు, ఫ్రెండ్స్ కానీ ఇలా ఊరికి కానీ నేను చెప్పలేను. ఎందుకంటే ఎందుకు నీకు అవసరమా అంట, నీకు అవసరమా స్వామి అది ఇది అని. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే, దానివల్ల ఎవరు ఒప్పుకోరు కూడా. నేను కన్విన్స్ చేసుకొని నా కుటుంబ సభ్యులు, మా అమ్మ నాన్నకు జీవితాంతం రుణపడి ఉంటా. వాళ్ళు చేసుకున్న పుణ్యమే నన్ను, వాళ్ళు చేసిన పుణ్యమే నేను ఈ కొండకి నడుస్తున్నా. అవి క్రెడిట్ వాళ్ళకే ఇస్తా, నేను నాదేం లేదు. మాతాపిత గురు దైవమే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇట్లుంటాయి గివి కొంచెం డేంజర్, ఇది అస్సలు డేంజర్. గివి తట్టుకొని పోవాలి గంతే. ఇవి ఇళ్ళని ఉంటాయి జనిగేలు అనేటివి అన్నీ దీంట్లోనే ఉంటాయి. జనిగేలకే సగం మంది అదవుతున్నారు, కానీ అయ్యప్ప దయ, అయ్యప్ప కృప, అయ్యప్ప అనే కష్టాలకి తీసుకొని ఇస్తాడు, చేయబట్టుకొని తీస్తాడు రివర్స్. ఓం శ్రీ స్వామియే శరణ్. పులిమేడల అంబులెన్స్ ఎమర్జెన్సీ ఎవరికన్నా ఇబ్బంది అయితే అంబులెన్స్ మంచి చెడుకు చూసుకోవడానికి ఆక్సిజన్ ఇవన్నీ అవైలబుల్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. कर दे ఏది వామ్మ ఏం కాడుగా, ఏడా 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 ఇంత పెద్ద పాదం ఏది బావస్వామి, ఇదా ఇంతగానం పెద్దదా? స్వామి శరణం అడుగు చూడు, ఏనుగు అడుగు పాదం. స్వామియే శరణమయ్య బా. జై గజరాజా, జై గజరాజా అదేనా గజరాజ్. అది గొంతు ఎండిపోయిన స్వామి శరణం, తప్పైతే క్షమించండి. ఏనుగు పాదం చూడండి, గజరాజ పాదం. స్వామి శరణం. నడుస్తున్నాం స్వామి.
లేదు స్వామి శరణం. ఇక అల్లకేం దిగుతున్నా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప యప్ప శరణమప్ప అయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ హరిహర సుతనానంచిత నయనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఈ అడవిలోకి నీ ఎక్కడ ఏంది తవా. ఓం శ్రీ శరణమయ్య. लाके दो जी थोड़ा इनको तो मालूम होता कौन है कौन नहीं अंदर। क्या मालूम होता, अब उन्हें उधर चलेगा इधर उतर जाता तो वो नहीं फोटो खींचता ना ரொம்ப இருக்குதாப்பா ரொம்ப ரொம்ப స్వామి సన్నిధానమే శరణమయ్యప్ప. రైట్ ఫోటో మీద వేసుకో. పబ్లిక్ అప్పట్లెక్క లేరు, నార్మల్ ఉన్నారు. మంచిగా అయింది దర్శనం. దర్శనం అయింది.